చాలా వైరల్. సో ఇచ్చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్. ఎస్పెషలీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దూరదర్శిని, ఇది జస్ట్ మూవీ కాదు, ఇదే నా మొదటి గుర్తింపు. యాజ్ అ యాక్టర్గా మనకి ఎంత యాక్టింగ్ వచ్చినా ఏమొచ్చినా కూడా నలుగురికి తెలియకపోతే దానికి గుర్తింపే ఉండదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ ఇలాంటి ఒక మూవీ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బికాజ్ అంటే నేను చిన్నప్పటి నుంచి సునీత గారి పాటలు వింటూ పెరిగా. ఐ మీన్ చాలా ఇష్టం ఆమె నువ్వు నువ్వు సాంగ్ కానీ, ఆర్పి పట్నాయక్ గారి వాయిస్ వింటూ ఆయన పాడిన పాటలు, ఈ వాన వాన నాకు చాలా ఇష్టం. అలాంటిది వాళ్ళు పాడితే నేను యాక్ట్ చేయటం ఈ మూవీలో అసలు నాకు ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. అండ్ ఇలాంటి సీనియర్ అమ్మ మీరు మాట్లాడుతుంటే నిజంగా నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. విజయ మ్యామ్, నాకు అసలు ఇలాంటి లెజెండ్స్ని వీళ్ళందరినీ చూస్తుంటే నాకు లిటరలీ షివరింగ్ వస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ. శ్రీనివాస్ సార్ మిమ్మల్ని కలవటం అమ్మ. అండ్ ఇంత పెద్ద యూనో నాకు ఇది చాలా పెద్ద స్టేజ్ నాకు. అంటే ఇలాంటి సార్ని మిమ్మల్ని అందరినీ కలవటం ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ మా టీంకి వస్తే థ్యాంక్ యూ సో మచ్ సువిక్షిత్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు ఈ మూవీకి సెలెక్ట్ చేసేటప్పుడు నాకు ఆయన ఒక మాట ఇచ్చారు, నీ కెరియర్లో గుర్తుండిపోయే సినిమా ఇస్తానని. అండ్ దూరదర్శిని ముందు గీతికారతను ఎవరికి తెలుస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఆఫ్టర్ దూరదర్శిని నన్ను వాణిగా గుర్తుపెట్టుకుంటారు. గీతికారతన్ ఒక యాక్టర్ అని ఈ మూవీతో మీ అందరికీ నేను పరిచయం అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ సువిక్షిత్ గారు. అండ్ డైరెక్టర్, ఆయనకున్న పేషెన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అంత ప్రశాంతంగా ఉండే మనిషిని నా లైఫ్లో నేను ఇంకా మళ్ళీ ఎప్పుడు కలవలేను. అంత ప్రశాంతంగా ఉంటారు ఆన్ సెట్. చంద్రిక మ్యామ్, మిమ్మల్ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను. ఆమె ఎప్పుడు తెర వెనకాల ఉండి నడిపించారు, చాలా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ నేను చాలా హ్యాపీ అండ్ నాకు చాలా స్పెషల్ జెమినీ సురేష్ గారు. నేను మీ నుంచి చాలా నేర్చుకున్నా అండి. మీరు మాట్లాడుతూ ఉంటే అసలు అలా వినాలనిపిస్తుంది. అసలు అలా అంత ఈజీగా ఎలా మాట్లాడతారో అసలు అర్థం కాదు. మన ఇంటర్వ్యూ కానీ ఈ దూరదర్శిని అనేది నాకు చాలా పెద్ద ఫ్యామిలీని ఇచ్చింది. మన నా సిస్టర్ లాగా మా వదిన క్యారెక్టర్ చేశారు తను. షీఈ్ ద బెస్ట్ యాక్టర్ అని చెప్పాలి. అండ్ మా జర్నీ కూడా చాలా లాంగ్ జర్నీ చెప్పాలంటే. ప్రమోషన్స్కి కానీ షూటింగ్లో కానీ చాలా సరదాగా గడిచిపోయింది వీళ్ళిద్దరి వల్ల. అండ్ బాలరాజు, తేజ, మీరందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ కిట్టయ్య బాబాయ్, ఆయన క్యారెక్టర్ మీరు చూస్తే అసలు నిజంగానే ఏడవకుండా అయితే బయటికి రారండి. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. మన జెమినీ సురేష్ గారిని కానీ కిట్టయ్య బాబాయ్ని కానీ చాలా డిఫరెంట్ రోల్స్లో చూడబోతున్నారు. అండ్ ఎప్పటికీ గుర్తుండిపోయే రోల్స్ అవి. అండ్ ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా అదొక ట్రాన్స్లో ఉంటారు మీరందరూ. అండ్ ఎవరి గురించి, డిఓపి గారి గురించి చెప్పాలండి, సతీష్ గారు. ఒకసారి సెట్లో సాయి గారు ఎందుకో కొంచెం అప్సెట్ అయ్యి హీజ్ లైక్ లేదండి ఇంకా రేపు చేద్దాం అన్న దానికి వచ్చారు. బట్ నా లైఫ్లో ఇలాంటి డిఓపి ఎవరికి దొరకరేమో. సార్ ఈజ్ లైక్ లేదు సాయి, ఇది ఒక్క షాట్ చేసేద్దాం, మళ్ళీ లొకేషన్ రావడం ఇదంతా ఉంటుందని చిన్న పిల్లని బుజ్జగించినట్టు ఆ రోజు సాయి గారిని పక్కన కూర్చొని చేసేద్దాం సాయి, అయిపోతుంది సాయి అనుకుంటూ వచ్చారు. ఈ సచ్ స్వీట్ ఆర్ట్ అండి. ఫ్రేమ్సే కాదు అండ్ వర్క్, ఆ డెడికేషన్ కూడా అయింది అలా ఉంటుంది. అండ్ నేను ఇంకెవరినైనా మర్చిపోయి అంటే క్షమించండి. మా కొరియోగ్రాఫర్ గారు, హీఈస్ అ బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఆయన అంటే ఇప్పటి వరకు స్టేజ్ మీద కనిపించేది ఆయన చాలా తక్కువ. దాని వెనకాల ఆయన పడే కష్టం, ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేసింది అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి. హీఈస్ నాట్ జస్ట్ అ కొరియోగ్రాఫర్ అండి, హీఈస్ ఎవ్రీథింగ్, హీఈస్ ఆల్రౌండర్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాది డాన్స్ అది వచ్చినప్పటికీ అసలు కంప్లీట్ ఓల్డ్ బ్యాక్ డ్రాప్ స్టెప్స్లో కంప్లీట్గా అసలు నన్ను ఒక
ఈ గలగల గాజులే నవ్వితే చిట్టి అని ఒకటి వస్తుంది. అప్పుడు నేను ఇట్లా జస్ట్ నవ్వు ఇట్లా మురిసిపోతూ ఉంటుంది. ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యాక్చువల్లీ నాకంటే క్యూట్గా ఇచ్చారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈజ్ అ వెరీ బిగ్ మూమెంట్. నేను లిటరలీ హోల్డ్ చేసుకుంటున్న ఎమోషన్స్ని మళ్ళీ మేకప్ పోతుంది. ఐ డోంట్ వాంట్ టు క్రై. సో చాలా యా. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ మా మూవీ. ఒక చక్కటి పల్లెటూరు వాతావరణంలోకి తీసుకెళ్లే మూవీ. ప్లీజ్ డూ వాచ్ ఆన్ May 15th. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా మాట్లాడింది అమ్మాయి, పేర్లో ఉంది గీత అని.